ఓవైపు మోదీ సైన్యం మరోవైపు ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. 400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టాలి అన్నది మోదీ టార్గెట్. అటు బీజేపీ పాలనకు చరమగీతం పాడుతామన్నది ఇండియా కూటమి పట్టుదల. కానీ ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పేరుకి ఒకే సమూహంగా ఉన్న అనేక అంశాల్లో ఏకాభిప్రాయం కుదరటం లేదు. జట్టు కట్టిన 30 పార్టీల మధ్య సీట్ల పంపకం అనేది ఏమంత సులభంగా ఏలా లేదు. ఈ కూటమిలో కొన్ని పార్టీల మధ్య మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో సీట్ల పంపకం మరింత కఠినంగా మారింది. ఈ క్రమంలోనే అసలు మోదీని ఢీకొట్టే సత్తా ఎవరికుంది అనేదే అతిపెద్ద ప్రశ్న. ఇండియా కూటమిలో బలహీనత మోదీకి బలం అవుతుందా? ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం కాంగ్రెస్ కి ఉత్తేజం కలిగించినా రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి హిందీ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజార్చుకోవడం, మధ్యప్రదేశ్లో ఘోర పరాజయం పాలవడం ఆ పార్టీని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. తెలంగాణ, కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచిందే తప్ప దేశంలో పుంజుకోలేదనే వాదన తెరపైకొచ్చింది. ఈ పరిస్థితుల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. అలానే ఇండియా కూటమిలో లుకలుకలు కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్ల కంటే ఇండియా కూటమిలో మిత్రపక్షాల నుంచే ఎక్కువగా ఎదురవుతున్నాయి. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సృష్టించడమే కాదు, 3 సార్లు దేశ ప్రధానిగా పనిచేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డుని సమం చేయాలన్న ప్రయత్నాల్లో కమలనాథులుంటే కూటమిలో ఇంటి పోరుతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ముఖ్యంగా సీట్ల పంపకం, సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల్లోని శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీల మధ్య ఏర్పడిన అనిశ్చితి ఓ కొలిక్కి రాకముందే ఇదే తరహా సమస్య బెంగాల్లోనూ కనిపిస్తోంది. అసలు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, ఎవరెక్కడ పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటు అంశాలను పక్కకు పెడితే కనీసం ఈ కూటమికి ఎవరు సారథిగా ఉండాలనే అంశాల్లోనూ క్లారిటీ రావడం లేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి నరేంద్ర మోదీ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మరి ఇప్పటి వరకు తమ ప్రధాని అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇండియా కూటమి ప్రకటించలేకపోతోంది. దీనికి కారణం ఈ పార్టీలోని నేతలంతా కీలక నేతలే కావడం. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, జేడీయూ నుంచి నితీష్ కుమార్, ఆప్ నుంచి కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ, డీఎంకే నుంచి స్టాలిన్ పేర్లు ప్రధాని అభ్యర్థిత్వాలకు బలంగా వినిపిస్తున్నాయి. కూటమిలో నితీష్, ఖర్గే, మమత వంటి నేతల ప్రభావం 1-2 రాష్ట్రాలకే పరిమితమని, దేశవ్యాప్తంగా మోదీ హవాను ఢీకొట్టే నేతలు కాదనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని తెరపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మిత్రపక్షాలతో పాటు యావత్ దేశంలో రాహుల్ గాంధీని నరేంద్ర మోదీకి సమౌజ్జీ కలిగిన ప్రత్యర్థిగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు ప్రధాన పదవిని వరించే లక్షణాలు, అర్హతలు సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. వాటిలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఒకటి. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు దేశంలోని దక్షిణ భాగం నుంచి ఉత్తరం వైపు సాగిన ఈ యాత్ర అనంతరం రాహుల్ గాంధీపై ఏర్పడ్డ అభిప్రాయంలో కొంత మార్పు కనిపించింది. అందుకే మరోసారి దేశానికి తూర్పు దిక్కున చిట్ట చివర్లో ఉన్న మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ నగరం నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్రను ప్రారంభించనున్నారు. జనవరి 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 20న ముంబైలో ముగించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే రాహుల్ న్యాయయాత్ర పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఎంతవరకు బాటలు వేస్తుందో చూడాలి. మొత్తానికి ఇండియా కూటమిలో అనైక్యత బీజేపీకి బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. మహా అయితే 4-5 నెలలున్నాయంతే. ఈలోపు సమావేశాలు జరగాలి, అందరూ ఒకే మాటపైకి రావాలి, అభ్యర్థుల కూర్పు జరగాలి. ఇన్ని జరిగితే తప్ప అనుకున్నట్టుగా ఒకే అభ్యర్థిని నిలబెట్టడం కుదరదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదంతా సాధ్యం కాదనే నమ్ముతోంది బీజేపీ. అందుకే వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది కమలదళం. మరి ఇప్పటికైనా కూటమిని నిర్మించుకుంటారా లేదా అనేది చూడాలి.